హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో జల్లెల పులుసు అండి. డైరెక్ట్గా మేము బీచ్కి వెళ్ళి ఫ్రెష్గా తీసుకొచ్చిన ఫిష్ అనమాట. సో బిఫోర్గా మీకు చూపించడానికి మార్నింగ్ 6 o'clockకే మేము ఇలా బీచ్కి అనేది వెళ్ళిపోయి ఇది రిషికొండ బీచ్ అండి. రిషికొండ బీచ్కి ఒక స్పెషాలిటీ ఉంది, బ్లూ ఫ్లాగ్ ఉందండి. బ్లూ ఫ్లాగ్ అంటే మన ఇండియాలో ఏ బీచెస్కి అయితే మంచి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉండి క్లీన్గా ఉంటాయో ఆ బీచెస్ అన్నిటికీ కూడా ఈ ఫ్లాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే డైలీ చక్కగా క్లీన్ చేస్తారండి. ఇక్కడ టూరిస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. ఎంత నీట్గా ఉంటుందంటే చాలా చాలా నీట్గా అండి. ఒక చెత్త పేపర్ కానీ చెత్త ఇది కానీ ఏమీ ఉండవు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. మార్నింగే ఇలా సన్ రైజ్లో ఇలా వాక్ చేస్తూ ఉంటే చాలా చాలా స్పెషల్గా అనిపించింది. అసలు ఎంత ప్లెజెంట్గా అనిపించింది అంటే చాలా చాలా ఆ టైట్స్ తోటి ఆ సన్ రైజ్తోని చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఫిష్ తీసుకుందామని వచ్చాము, బట్ ఇక్కడ ఈరోజైతే ఫిష్ దొరకలేదు. సో నెక్స్ట్ ఏంటా అని ఆలోచిస్తున్నాము. ఇక్కడ ఇట్లా గాడ్స్ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి, బీచెస్లో వెళ్ళిన వాళ్ళందరికీ గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ మేము ఇప్పుడైతే భీమిలి బీచ్కి రెడీ అయ్యి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా ఫిష్ తీసుకొచ్చుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అప్పుడే బోట్స్ అన్నీ వచ్చినాయండి. మార్నింగ్ 6 o'clock నుంచి వస్తాయి అంట. సో అలా 8-8:30 వరకు కూడా వస్తూ ఉంటాయి ఫ్రెష్గా. అవి అర్లీ అవర్స్లో 2కి 1కి అట్లా వెళ్తూ ఉంటారంట. 1-2 ఆ టైంలో వెళ్ళి 6-6:30 ఆ టైంకి ఒక బ్యాచ్ వస్తుంది. అలా 8-8:30కి ఒక బ్యాచ్ వస్తుంది. సో డైరెక్ట్గా ఇక్కడ ఫిషెస్ అనేది సేల్ చేస్తూ ఉంటారు. నిజంగా చాలా ఫ్రెష్ అండి. ఎంత బాగుంటుందో. వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఉంటే కనుక ఇట్లా వెళ్ళి తీసుకొచ్చుకోండి. మా హస్బెండ్ అయితే సీ ఫిష్ లవర్ అండి, ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడు సండే వచ్చినా కూడా వెళ్దామని అంటూ ఉంటారు. సో ఇట్లా మేమైతే జల్లలు తీసుకొచ్చి పులుసు పెట్టామండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఈ ప్రాసెస్ ఎలా ఉంది అనేది చూసి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇలా మా పనమ్మాయి రామలక్ష్మి అయితే చక్కగా క్లీన్ చేసేస్తుంది అనమాట. తను ఫస్ట్ టైం అంట నాకు క్లీన్ చేయడం రాదు అట్లా అని అంది, బట్ నేను ట్రై చేస్తాను మమ్మీ అని చెప్పేసి ట్రై చేసింది. సో ఇట్లా ట్రై చేసి చక్కగా క్లీన్ చేసేసింది అనమాట. అసలు క్లీన్ చేశాక అంటుంది, అబ్బా నాకు ఫిష్ చేయడం వచ్చేసింది అని ఎంతో సంతోషపడిపోయింది. చాలా చక్కగా అనమాట, నీట్గా క్లీన్ చేసేసింది. అసలు డస్ట్ కూడా ఏం లేదండి, ఎందుకంటే ఫ్రెష్ ఫిష్ కనుక. సో ఇవన్నీ క్లీన్ చేసేసి ఇట్లా పెట్టుకున్నాం. 2 types ఆఫ్ ఫిషెస్ తీసుకొచ్చాం అనమాట. ఒకటి స్టోర్ చేసేసాను, ఒకటైతే కుక్ చేసేసాను. ఫస్ట్గా ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. ఇట్లా ఎక్కువగా ఆయిల్ పడుతుంది కదా ఇందులో. ఆయిల్ వేడెక్కాక మెంతులు అలాగే ఆవాలు వేసుకున్నాను. అండ్ ఒక 2 ఉల్లిపాయల దాకా తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసి పేస్ట్ చేసేసుకున్నా. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పీసెస్ కూడా వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి అలాగే సాల్ట్, 1.5 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి అలాగే పసుపు కూడా వేసుకోవాలి. తగినంత చింతపండు రసం అలాగే వాటర్ కూడా వేసుకోవాలి.
2 మినిట్స్ అయ్యాక కొంచెం కరివేపాకు అలాగే ఇలా వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో గ్రీన్ వంకాయలు తీసుకోకూడదు, ఇలాంటి వంకాయలు తీసుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత ఇలాగ కొత్తిమీర చల్లేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే టేస్ట్ చేసి చాలా బాగుందన్నారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.